ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఎమ్ జ్యోతి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. సో సపోర్ట్ చేసి ఛానల్ ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నాం, కానీ అయితే చూద్దాం అది ఎక్కడి వరకు వెళ్తుందో. సో ఈ రోజు అయితే నేను ఒక చిన్న టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. ఆ చిన్న టాపిక్ ఏంటో చెప్తాను. ఇది కూడా చాలా తెలివిగా మనం కూడా వాడుకోవచ్చు. ఆత్మ రక్షణ అనుకోవచ్చు. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేసేది చిన్న స్మాల్ ఇవి యానిమల్స్ తో వచ్చిన స్టోరీ అండి. ఇది ఆ యానిమల్స్ గురించి చెప్పేస్తాను. ఒక అడవిలో ఒక చిన్న కుందేలు ఉండేది. ఆ కుందేలు చాలా తెలివైందన్నమాట. మిగతా జంతువులు కూడా ఉండేవి, జింకలు, అవి ఇంకా నెమలిలు, ఇవన్నీ కూడా ఉండేవి. అవి మాట్లాడుకుంటే అంటే జస్ట్ స్టోరీలో మాత్రమే అవి మాట్లాడుకుంటాయి. మనం అవి మాట్లాడుకునేటప్పుడు నిజంగా అయితే మనం ఎప్పుడు చూడలేదు. అయితే వాటికి ఒక కష్టం వచ్చింది. సింహం ఉంటుంది కదా, ఈ సింహము ఈ జంతువులను వేటాడుతుందో ఏమో అని అవి ఊకే మిగతా జంతువులు అన్ని భయపడుతూ ఉంటాయి. ఎప్పటికైనా వాటికి భయమే కదా. సింహమైనా పులి అయినా వచ్చి వేటాడితే ఒక్క రోజులో చనిపోతాయి కదా ఇక అవి. అందుకే అవి భయపడుతూ ఉంటాయి. భయపడి ఏమని డిసైడ్ అవుతాయి, జింకలు, నెమలిలు, ఇవన్నీ బియర్, ఇవన్నీ స్క్వైరల్, ఇవన్నీ డిసైడ్ అవుతాయి మనము ఈ అడవిలో నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే సింహం మనల్ని వేటాడి చంపేస్తుంది అని అనుకుంటాయి. అప్పుడు కుందేలు అంటుంది, సరే ఈ అడవిలో నుంచి మనం వెళ్ళిపోతాం. ఇంకొక అడవిలోకి వెళ్ళినా కూడా అక్కడ సింహము పులి ఉండదని గ్యారంటీ ఏంది? అక్కడ కూడా ఉంటది కదా, అక్కడ కూడా చంపేయచ్చు. ఇక్కడ కాకుండా ఎక్కడ పోయినా మనం చావాల్సిందేనా అని కుందేలు అంటుంది. అవును, మరి ఇప్పుడు ఏం చేద్దాం, మరి మా వల్ల అవ్వట్లేదు, ఈ రోజు భయంగా బతకడం మా వల్ల అవ్వట్లేదు, ఎట్లాగో మనం ఈ అడవిని ఖాళీ చేసి వెళ్ళిపోదామని మిగతా జంతువులు అంటాయి. అప్పుడు కుందేలు అంటుంది, ఎందుకు భయపడి వెళ్ళాలి, మనం పోరాడదాం, మనము తెలివిగా ఆలోచిద్దాం, తెలివిగా ఆలోచించి సింహాన్ని మట్టు పెడదాం అని వీళ్ళకు నచ్చ చెప్తూనే ఉంటుంది. అయినా ఆ మిగతా జంతువులు అస్సలు కుందేలు మాటలు వినవు. కుందేలు చిన్నగా ఉంటుంది కదా, అది దానికి ఏం తెలివి ఉంటుంది, కుందేలు అలానే అంటది అని ఇవి అసలు పట్టించుకోకుండా ఇంకా భయపడుతూనే ఉంటాయి. భయపడుకుంటూ ఇక వెళ్ళిపోవాలి అని అనుకుంటా ఉంటాయి. సో అనుకున్న తర్వాత సరే ఇక వెళ్ళిపోవడానికి అవి రెడీ అయిపోతాయి, సిద్ధంగా ఉంటాయి. సిద్ధంగా ఉండి ఇక స్టార్ట్ అవుతాయి. అడవిలో నుంచి మెల్లిగా ఒకదాని తర్వాత ఇక వెళ్తూనే ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది అని అంటే వేటగాళ్ళు వస్తారు. వేటగాళ్ళు వచ్చేసరికి వేటగాళ్ళు కూడా వీటిని వేటాడతారు కదా. అయితే అప్పుడు అవి అనుకుంటాయి, ఇటు ఏమో వేటగాళ్ళు, ఇటు ఏమో సింహం, దాని మధ్యన మేము ఎలా అని మళ్ళీ థింక్ చేసుకుంటా వెనక్కి వెళ్ళిపోతాయి. వెనక్కి వెళ్ళిపోగానే అప్పుడు కుందేలు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి, నేను చెప్పిన మాటలు విని మళ్ళీ వెనక్కి వచ్చారా, మనం అందరం ఇక్కడే ఉంటామా అని హ్యాపీగా కుందేలు ఫీల్ అవుతుంది. ఫీల్ అవ్వగానే అవంటే అలా అని కాదు, అక్కడ వేటగాళ్ళు ఉన్నారు, ఇక్కడ సింహం ఉంది, ఏం చెయ్యాలో తెలియక మేము మళ్ళీ అడవిలోకి రిటర్న్ వచ్చేసాము అని మిగతా జంతువులు చెప్పేస్తాయి కుందేలుకి. అప్పుడు కుందేలుకు ఒక చిన్న ఐడియా వస్తుంది. దాని తెలివితేటలన్నీ ఉపయోగించి, జింకలు ఉంటాయి కదా వాటికి దాని తెలివితేటలన్నీ ఉపయోగించి వాటికి ఒక ఉపాయం చెప్తుంది. ఆ ఉపాయాన్ని మీరు పాటిస్తే మనం బయటపడొచ్చు అని చెప్తుంది. వేటగాళ్ళు జింకలేమో ఇలా జింకలకి చెప్తుంది, మీరు ఇలా పరిగెత్తండి, మీ వెనకాల వేటగాళ్ళు వస్తారు అని చెప్పేస్తుంది. సో జింకలు పరిగెత్తడం స్టార్ట్ చేశాయి. జింకలను చూసి వేటగాళ్ళు జింకల వెనకాల పరిగెత్తడం స్టార్ట్ చేశారు. ఇక బియర్, స్క్వైరలు, ఇవన్నీ ఉంటాయి కదా నెమలీలు, వీటికి ఏం చెప్తుంది అంటే, మీరు ఇటువైపున వెళ్ళండి, సింహంకి కనిపించి మీరు అలా వెళ్ళండి అని చెప్తుంది. సో ఇవి కూడా కుందేలు మాటలు విని ఇవి కూడా స్టార్ట్ అవుతాయి, రన్నింగ్ చేస్తూ ఉంటాయి. అప్పుడేమో జింకల వెనుక వేటగాళ్ళు, వీటి వెనుక సింహం వెళ్ళిపోతుంది. ఒక బావి దగ్గరికి ఈ రెండు చేరుకుంటాయి. వేటగాళ్ళు, సింహం ఈ రెండు చేరుకుంటాయి. అప్పుడిక ఇవి తప్పించుకోగానే వేటగాళ్లకు సింహం కనబడుతుంది, సింహంకి వేటగాళ్ళు కనబడతారు. అప్పుడు బావిలో వీళ్ళిద్దరూ వేటగాళ్ళు వేటాడపోయే టైంలో సింహము బావిలో పడిపోతుంది. వేటగాళ్ళు కూడా జారి దాని దగ్గరికి వెళ్ళబోయి వాళ్ళు కూడా అందులో పడిపోతారు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అనంటే, వేటగాళ్ళు అందులో పడిపోతారు, సింహము అదే బావిలో పడిపోతుంది. ఇక వాళ్ళకి రావడానికి ఛాన్స్ లేదు కదా, అంటే ఇక వాళ్ళది అంతం అయిపోయినట్టే అనమాట. సో ఇక్కడ చూడండి, ఏంటి నాకేం అర్థమైంది అనంటే, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంకొకరిని, అంటే ఆత్మరక్షణ కోసం ఏమైనా చేస్తాం కదా,
వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడానికి ఈ ఉపాయం కుందేలు చేస్తుంది. ఈ ఉపాయాన్ని మిగతా జంతువులు కూడా విని అందరూ వాళ్ళిద్దరిది వెళ్ళిపోయింది, ఇక మనకు ఏ సమస్య ఉండదు అని కుందేలు చెప్పినట్టు సేమ్ ఎలా అయితే ఉపాయం చేస్తుందో అలానే జరుగుతుంది. అప్పుడు ఈ మిగతా జంతువులు కూడా కుందేలు చెప్పిన మాటలు విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ అడవిలోనే ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడే హ్యాపీగా జీవించడం స్టార్ట్ చేస్తారు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి అంటే ఆత్మరక్షణ కోసం ఒక సమస్యని ఎదుర్కోవడానికి వాళ్ళు ఆలోచించిన ఉపాయం వాళ్ళకి ఇంతలా ఉపయోగపడింది. అంతే, ఇంకా స్టోరీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫైనల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. సో మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.